హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ నారీ నారీ నడుము మురారి. బేసిక్గా ఈ సినిమా ఈ సంక్రాంతి సీజన్లో ఒక అండర్ డాగ్. అంటే సరైన ప్రమోషన్స్ లేవు, ట్రైలర్ కూడా చాలా లేట్గా రిలీజ్ అయింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా తక్కువ మంది తెలుసు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రమోషన్స్ ఓన్లీ. అయితే ఈ సినిమా ఈ సంక్రాంతి రేస్లో ఒక డార్క్ హార్స్ అని చెప్పాలి, ఎందుకంటే హిల్లేరియస్గా ఎంజాయ్ చేసిన సినిమా. అంటే మనశంకర ప్రసాద్ తర్వాత ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్లాప్స్, అంటే థియేటర్లో జనాలు పడి పడి నవ్వి పొట్ట చెక్కలయ్యేలా నవ్విన సినిమా నారీ నారీ నడుము మురారి. స్పెసిఫిక్గా నరేష్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అసలు క్రేజీగా వర్కౌట్ అయింది. స్టోరీ అనేది చాలా సింపుల్ స్టోరీ. ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఇరుక్కుంటాడు. సో దానికి రీజన్ ఏంటి అనేది రామబ్బరాజు రాసిన పాయింట్, అదే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది పాయింట్ కొంచెం కొత్తగా అనిపించినా కూడా ఇట్స్ నాట్ దట్ ఎంగేజింగ్, బట్ ఆ కాన్ఫ్లిక్ట్ చుట్టూ రాసుకున్న డ్రామా ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎమోషన్స్ని మిక్స్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. రామబ్బరాజు సమాజ వర్గం సినిమాలో కూడా మోర్ ఆఫ్ ఎమోషన్స్తోనే ఎక్కువ వర్కౌట్ చేశాడు. అంటే ఒక హిలేరియస్ ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ సినిమాలో చూస్తే కూడా ఈ అమ్మమ్మ ఎపిసోడ్స్ కానీ, లేదంటే నరేష్ ఆ క్యారెక్టర్ త్రూ కానీ, లేదంటే ఆ ఫ్యామిలీ బాండింగ్స్ గురించి ఒక సెటైర్ ఉంటుంది. సో ఆ ఎమోషన్స్ అండ్ ఫన్ ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో నారీ నారీ నడుము మురారి కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమాలో నరేష్ 59-year-old ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. సో 59 years ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు అనమాట, అది కూడా ప్రేమించి, అది కూడా అమ్మాయిని లేపుకొచ్చి. సో ఆ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యారేజ్ చుట్టూ వచ్చే సీక్వెన్సెస్, ఆ మ్యారేజ్కి ఒక ఆర్క్ ఉంటుంది, ఆ క్యారెక్టర్స్కి ఒక ఆర్క్ ఉంటుంది, అది హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. అది ఏమైనా చెప్తే కొంచెం స్పాయిలర్లో అయిపోద్దామో కానీ, బట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ విత్ నరేష్ క్యారెక్టర్, వాట్ ఎవర్ ద డైలాగ్ ఇట్ కెన్ బి, అది చాలా ప్రాపర్గా ల్యాండ్ అయింది, హిలేరియస్గా వర్కౌట్ అయింది. అండ్ శర్వానంద్ రన్ రాజా రన్ తర్వాత అంత హిలేరియస్గా లేదంటే అంత యాక్టివ్గా ఉన్న ఫిల్మ్ ఇదే. ఎందుకంటే శర్వానంద్లో ఎప్పుడు కూడా ఆ ఫన్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే తనేంటంటే మోస్ట్లీ మా సినిమాలను లేదంటే కొంచెం ఒక ప్రయోగాత్మక సినిమాలంటూ వేరే వేరే జానరా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ, బట్ ఇది అతని స్ట్రాంగ్ జోన్లో మళ్ళీ తను ప్రూవ్ చేసుకున్నాడు. సో రామబ్బరాజ్ రైటింగ్ అనేది ఈ సినిమాకి చాలా క్రూషియల్ పాయింట్. ఎందుకంటే అంటే దెర్ ఆర్ డిప్స్ ఇన్ ద ఫిలిం. అంటే కొన్ని సీక్వెన్సెస్ అవసరమా అనిపిస్తాయి. ఇనీషియల్ పోర్షన్స్లో కూడా ఫన్ అనేది అంతగా జనరేట్ అవ్వలేదు. ఓపెనింగ్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఫైన్, బట్ ఆ తర్వాత ఏవైతే ఆఫీస్ డ్రామా కానీ ఇవన్నీ వస్తాయో అది అంత ఎంగేజింగ్గా లేదు. అలాగే మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా అంత ఎంగేజ్ చేయలేకపోయాయి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అనేది ఈ సినిమాకి వన్ ఆఫ్ ద లెట్ డౌన్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. బట్ వీటన్నిటిని కూడా అధిగమించింది కామెడీ. ఆ కామెడీ కానీ, టైమింగ్ కానీ, ఆ జోక్స్ కానీ, ఆ పంచులు కానీ, ఆ సీక్వెన్సెస్ కానీ, ఏవైతే చిన్నపాటి ట్విస్ట్స్ వస్తాయి ట్విస్ట్స్ కానీ, స్పెసిఫిక్గా సునీల్ క్యారెక్టర్ అండ్ సంయుక్త క్యారెక్టర్ వచ్చే ట్విస్ట్స్ అనేవి చాలా ప్రాపర్గా వర్కౌట్ అయ్యాయి. అండ్ సంపత్ రాజ్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. రన్లో ఏదైతే సంపత్ అండ్ శర్వానంద్ కాంబినేషన్ ఫన్ ఉంటుందో అది ఈ సినిమాలో కూడా ఆ స్థాయిలో కాదు, బట్ ఎట్ ఆ కాంబినేషన్ అనేది ప్రాపర్గా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్లో కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్లో కానీ దెర్ ఆర్ ఫ్యూ మైనస్ పాయింట్స్. కాకపోతే వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద హ్యూమర్ కానీ, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వల్ల అది అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. సో ఎక్కువ ఆలోచించక్కర్లేదు, జస్ట్ బుక్ ద టికెట్స్ ఫర్ నారీ నారీ నడుము మురారి. యూ విల్ హ్యావ్ ద మ్యాక్సిమం ఫన్. స్పెసిఫిక్గా నరేష్ క్యారెక్టర్ని హిలేరియస్గా ఎంజాయ్ చేస్తాం. నరేష్ 3.1 అని అంటున్నారు కదా, లిటరల్లీ హాఫ్ ఆఫ్ ద మూవీని నరేష్ క్యారీ చేశారు. సో ఆయన క్యారెక్టర్ కానీ, లేదంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ, లేదంటే ఆయన యాంటిక్స్ కానీ భలే వర్కౌట్ అయ్యాయి ఇవన్నీ కూడా. సో మనశంకర ప్రసాద్ గారి తర్వాత నారీ నారీ నడుము మురారి కెన్ బి ద సెకండ్ చాయిస్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్సెస్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.